ఈరోజు 1000 నామముల శీర్షికలు కొన్ని నామములు ధ్యానించబోతున్నాం. దేవుని ప్రజలు దేవుని నామాన్ని స్తుతించినప్పుడు దేవుడు దిగి వస్తాడని ఉంది. దేవుని నామము స్మరించడం ద్వారా మూయబడిన తలుపులు కూడా తెరుచుకుంటాడు అని ప్రకటన 3:8 ఉంది. దేవుని నామాన్ని కీర్తించాలని 92వ కీర్తన 2 నుండి 3 వచనాల్లో ఉదయము సాయంకాలము ఆయనను స్తుతించుట మంచిది అంట. అలాగే మూయబడిన ద్వారములు తెరవబడాలంటే కూడా నువ్వు దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే 1000 నామములు అంటే 1000 గుణాలు. ఆయన గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తమే మనము ఈ మార్గంలోకి దేవుడు మనల్ని నడిపించినాడు. చీకటి నుండి వెలుగులోకి నడిపించినాడు. దేవుని ఒక్కొక్క గుణగణాలు మనం లోకానికి అందించాలి. అందు నిమిత్తమే మనము పిలువబడిన వారం. దేవుని నామము నిమిత్తము హింసలు, అవమానాలు, బాధ కలుగుతున్నప్పుడు కూడా మనం ధన్యులమే అని పేతురు తన పత్రికలో 1 పేతురు 4:14 అంటున్నాడు. దేవుని నామంలో భక్తులు బాధపడడం చాలా ధన్యకరం అట. మరి ఆయన నామమును ఎప్పుడు విశ్వాసులు గొప్ప చేయాలండి. 34వ కీర్తన 3వ వచనం ఉంది, మనమందరం కూడి యెహోవా నామమును స్తుతించి ఆయన నామమును ఏం చేద్దాం, గొప్ప చేద్దాం అని అంటాడు. గొప్ప చేయాలట ఆయన నామాన్ని. కనుక ఈరోజు దేవుని ప్రేరణ చేత మనము ఈ కార్యాన్ని 1000 నామముల శీర్షిక 271 నుండి 5 నామములు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 275 వరకు ధ్యానిద్దాం. అంటే ప్రతి నామము నీకు ఆశీర్వాదం కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. ద నేమ్ ఆఫ్ ద లార్డ్. కీర్తనలో ఉంది, యెహోవా నామము బలమైన దుర్గం అంట. నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు నాకు మరి ఈరోజు రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి నేను చాపపరుచుకొని మోకరించి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు నేను రాగలిగినాను. అంటే రాలేని పరిస్థితిలో రాగలిగినానంటే ఆయన నామం చాలా శక్తి గలది. మరి ఆయన నామంలో స్వస్థత ఉన్నది. దేవుని నామం యొక్క ప్రాధాన్యత మీకు చెప్తున్నాను. ఆయన నామంలో మనకు స్వస్థత ఉన్నది. పుట్టుకుంటి వాని దగ్గర భక్తులు పేతురు యోహానులు అంటారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు నామంలో లేచి నడు మనప్పుడు వాడు దిగ్గున లేచి, అంటే ఆయన నామంలో మనకు స్వస్థత ఉన్నది. రేపు ఎవరికో సర్జరీ ఉంది, మరి మన కొరకు ప్రార్థన చేయమన్నాం. ప్రార్థన చేసినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అంటే ఆయన నామంలో మనకు ఏం కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. ఎందుకంటే ఆయన నామంలో స్వస్థత ఉంది కాబట్టి దేవుడు మనల్ని బాగు చేస్తాడని. అలాగే ఆయన నామంలో రక్షణ ఉన్నది. బూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి మీరు రక్షణ పొందడు. అంటే ఆయన నామంలోనే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన నామంలో మనకు విడుదల కలుగుతుంది. డెలివరెన్స్ ఇన్ హిస్ నేమ్. అది కూడా మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు ఆజ్ఞాపిస్తాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడు, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు. హల్లెలూయా. అంటే ఆయన నామములో దయ్యములు వణికిపోతాయి అన్నమాట. ఈ నామము అన్ని నామముల కంటే పై నామం. హల్లెలూయా. ఈ నామంతో మరి ఏ నామాన్ని మనం పోల్చలేం. వీ కెనాట్ కంపేర్ దిస్ నేమ్ విత్ ఎనీ అదర్ నేమ్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఇట్స్ ఎ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కంటే ఉత్తమమైన నామం. మరి ఆయన నామంలో మనకు జయం కలుగుతుంది. ఆయన నామంలో జయం. దావీదు అంటాడు కదా, గొలియాతును ఎదుర్కొన్నప్పుడు, నువ్వు కత్తి ఈట బల్లెం పట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నేనైతే దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను. ఎవరు గెలిచినారు? దావీదే గెలిచినాడు. కత్తి ఈట బల్లెం పెట్టుకున్నాడు, బలాఢ్యుడు, అంత ఎత్తు, అంత లావు, అంత మరి రాక్షసులాగున్న వ్యక్తి గెలవలేదు. కానీ బాలుడైన దావీదు గెలిచినాడు. ఎందుకంటే దేవుని పేరట ఆ రాక్షసుని ఏం చేసినాడు, చంపేసినాడు. అంటే దాని అర్థము దేవుని నామంలో బలం ఉన్నది, జయం ఉన్నది అని అర్థం. మరి ఇవన్నీ మనకు తెలిసిందే, నేను జ్ఞాపకం చేసినాను. కనుక దేవుని నామములతో నువ్వు ప్రార్థించడం, స్తుతించడం, ఇది చాలా విజయాన్ని నీకు ఇస్తుందని, నీ భయాన్ని పారద్రోలుతుందని
మరి శక్తివంతమైన ఈ నామాలను నువ్వు ధ్యానించాలని మరి మీరు తెలుసుకోవాలి. ఈరోజు 271 నామం మొదటిగా మనం ధ్యానించబోతున్నాము. 271 మెస్సియా అనే నామం. మెస్సియా అంటే అనాయింటెడ్ వన్, అభిషక్తుడు అని అర్థం. అభిషేకం అనగా ఏమి? అభిషక్తుడు అంటే ఏంటి? దేవుడు అభిషక్తులను మరి తన కార్యముల కొరకు వాడుకుంటాడు. కొన్ని కార్యాలకు దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. కారణ జన్ములు అని అంటారు వారిని. అంటే వారు సాధారణమైన వ్యక్తులు కారు, వారు ప్రత్యేకింపబడినారు. దేవుడు తన శక్తితో వారిని నింపినాడు. వారు ఊహకు మించిన కార్యాలు చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి ఇన్ని కార్యాలు వీరు ఎలా చేస్తున్నారని. అంటే అన్ని కార్యాలకు దేవుడు వారిని సిద్ధపరిచి అభిషేకించినాడని అర్థం. దేవుని స్తుతించండి, హల్లెలూయా. చూడండి, సంసోన్ అభిషేకించినాడు. ఎందుకంటే శత్రువులైన ఫిలిష్తీయుల బారి నుండి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయాలి? రక్షించాలి. అభిషేకం అంటే ఒక కార్యం కొరకు ప్రత్యేకింపబడి దేవుని శక్తితో నింపబడడం. యేసు ప్రభు చాలా నామాలు ఉన్నాయి. మరి మెస్సయ్య అనే పేరు యేసు క్రీస్తుకుంది. అంటే యూదులు వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళను ఈ రోమా సామ్రాజ్యపు ఒత్తిడిలో నుండి, అంటే వారు రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు కాబట్టి వారి శత్రువుల నుండి విడిపించడానికి ఒక గొప్ప మెస్సయ్య తప్పకుండా వస్తాడు, మమ్మను ఉద్ధరిస్తాడు, మమ్మను రక్షిస్తాడని వారి నమ్మకం. కానీ యేసే మెస్సయ్య అని వారు నమ్మలేదు. అంటే మెస్సయ్య అంటే ఏదో చాలా గంభీరంగా కనబడడానికి వైభవంగా ఎక్కడో రాజగృహంలో రాజాదిరాజుగా జన్మిస్తాడని అనుకున్నారు. మన యేసు ప్రభు అయితే పశువుల పాకలో పేద కుటుంబాల్లో వడ్లవాణి కుటుంబంలో జన్మించినాడు. వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందుకే యోహాను సువార్త 1:41-42 ఇలాగ ఉంది. మరి ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునందుకు అతన్ని తోడుకొని వచ్చాను. ఆంద్రయ తన సహోదరుడైన సీమోన్ను అంటున్నాడు, వాడిని మెస్సయ్యను చూసినప్పుడు రా నీకు చూపెడతాను. మెస్సయ్య అంటే ఏంటి అర్థం? అభిషక్తుడు. మెస్సయ్యను మేము కనుగొన్నాము, రా నీకు చూపెడతానని అంటున్నాడు. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థం. ఇలాగూ ఈ నామము మెస్సయ్య అంటే అభిషేకం. యేసు ప్రభు నేనే ఆ మెస్సయ్యనని ఎవరితో చెప్తాడు? ఎవరికి బయలుపరుస్తాడు? సమరయ స్త్రీకి బయలుపరుస్తాడు. అంటే ఆయన సువార్తలు 4 చదివితే కూడా ఎక్కడ కూడా ఆయనే మెస్సయ్య అని ఎక్కడ ప్రకటించుకోలేదు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీని ఆయన మెస్సయ్య నేనే అని ప్రకటించుకుంటాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్నా నేనే ఆయననని ఆమెతో చెప్పాను. యోహాను సువార్త 4:25-26. అంటే యేసు ప్రభు మరి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అలాంటి అభిషేకాన్ని కలిగి ఉండినాడు. వాక్యంలో మీరు చూస్తారు, అపోస్తల కార్యము 10:38 యేసు ఎట్టి అభిషేకంతో ఈ లోకంలో కార్యాలు చేసినాడు. యేసు చేసిన కార్యాలు, మహత్కార్యాలు అపోస్తల కార్యం 10:38. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంటే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనూహ్యమైన, అంటే మానవాతీతమైన, మానవులకు వీలుగాని దైవ కార్యాలను చేసినాడు. చచ్చిన వారిని లేపినాడు, సముద్రం మీద నడిచినాడు, సేన దయ్యాన్ని పారదోలినాడు, అపవాది చేత బంధింపబడడానికి విడుదల ఇచ్చినాడు, పాపాల చేత బంధింపబడిన వారికి విడుదల ఇచ్చినాడు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, ఊచ చేయగలవారిని, కుష్ఠరోగులను స్వస్థపరిచినాడంటే అది
దేవుడు తనకు అనుగ్రహించిన అభిషేకము. దేవుని స్తోత్రం. ఈ అభిషేకము యేసు ప్రభువుకు మాత్రమే కాకుండా యేసు ప్రభువు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరికైతే దర్శనం కలుగుతుందో, సేవ చేయాలని ఆశపడతారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఇట్టి అభిషేకాన్ని తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే లేకుంటే ఇన్ని సేవలు, మరి పలు విధమైన సేవలు భూదిగంతములంతటా నడుస్తున్నాయంటే ఆ సేవకులను దేవుడు తన ఆత్మతో ఏం చేసినాడు? అభిషేకించినాడు. మెస్సయ్య అనే నామము అర్థము అభిషక్తుడని అర్థం. మరి ఈ అభిషేకింపబడిన వారు అసాధారణమైన పనులు చేస్తారు. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన శక్తితో నింపి దేవుని చిత్తాన్ని మరి ఈ లోకంలో జరిగిస్తాడు దేవుడు. అంటే వారు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతారు. దేవునికి ఇష్టం లేని పనులేమి కూడా వారు చేయరు. మరి నీకు ఈ అభిషేకం కావాలి. అవును, ఈ అభిషేకం నాకు కూడా దేవుడిస్తే ఎంత బాగుండాలని అనుకుంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే భక్తులను ఆత్మతో ఆయన ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. పాత నిబంధనలో 2 అంతలు 7 అంతలు అని వింటాం, కానీ క్రొత్త నిబంధనలో మీరు చూస్తే కొలతలేని ఆత్మని ఇస్తాడట. ఇమ్మెజరబుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్. కన్ను పొందుకోవాలి, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అది అభిషేకం గురించి ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము క్రయధనంగా ఇచ్చినాడు. సిలువలో మరణించడం అంత సులభమా? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా అనుభవించడం అంత సులభమా? కానే కాదు. దైవశక్తి పొందుకున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు. ఆయనలో అభిషేకం ఉన్నది కాబట్టి ఎట్టి శ్రమను కూడా ఏం చేసినాడు? ఎదుర్కొన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూస్తారు. ఈ అభిషేకాన్ని విశ్వాసులకు కూడా దేవుడు ఇచ్చినాడు. మెస్సయ్య అంటే అభిషక్తుడు. ఆయన అభిషేకించగలడు తన యందు విశ్వాసం ఉంచు వారిని. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే సమస్తము తెలియజేస్తాడు అనమాట. ఈ అభిషేకం ఉన్నవారు మరన్నీ గ్రహిస్తారు, ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపివ్వబడినారు. ఈ అభిషేకము చాలా గొప్పది. అభిషేకము కాడిని విరగొడుతుందంట. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడితే కఠినమైన పనులు, గట్టి పనులు, గొప్ప పనులు, అసాధ్యమైన పనులు చేయగలుగుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడినాడు. 272వ నామం రబ్బీ. రబ్బీ అనే పదానికి బోధకుడని అర్థం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో యేసు వెనుకకు తగ్గి వారు తన్ను వెంబడించడం చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగి, రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. అంటే వారు యేసుప్రభు ఎక్కడ కాపురం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఆయన వాసస్థలం అని వెతుకుతున్నారు అన్నమాట. మీరేం వెతుకుతున్నారంటే రబ్బీ అంటే బోధకుడా, నువ్వు అసలు ఎక్కడ నివాసం చేస్తావో మాకు తెలుసుకోవాలని ఉంది, మేము అదే వెతుకుతున్నామని అంటున్నాడు. రబ్బీ అనే పదానికి బోధకుడని అర్థం. మరియ కూడా ఆమె తోటలో యేసుప్రభు సమాధి తోటకు వెళ్ళి యేసుప్రభు యొక్క శవ శరీరాన్ని వెతుకుతున్నప్పుడు ఆమెకు ప్రత్యక్షమైనాడు. ఆ తోటమాలి అని అనుకుంటుంది. తర్వాత ఆయన స్వరం గుర్తుపట్టి ఏమని పిలుస్తుంది? ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. రబ్బూని అనే పదానికి కూడా ఏమర్థం? బోధకుడని అర్థం. అయితే మరి యేసుప్రభు ఒక చోట అంటాడు, మీరు ఎవరిని కూడా బోధకుడు అని పిలవకూడదు, బోధకుడు ఒక్కడే అంటాడు. అప్పుడు మనం గమనించాలి, దానిలో ఉన్న సత్యం మీకు బోధించాలి నేను.
యేసుప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయము 7-8 వచనాల్లో వేషధారులైన శాస్త్రులను పరిశీలన గద్దిస్తాడు. సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఏం అర్థం అవుతుంది? ఒక్కడే బోధకుడు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇంతమంది సేవకులందరూ బోధకులు గారా అని మీకు అనుమానం వస్తుంది. కానీ బోధకులు కాదు, మేము సేవకులం. దేవుని స్తోత్రం. బోధకుడు ఎవరు? దేవుడే బోధకుడు. యేసు ప్రభు బోధకుడు, పరిశుద్ధాత్ముడు బోధకుడు. బోధకులని మీరు పిలువబడొద్దంట. అట్టి అర్హత మానవులకు లేదంట. అంటే మనము ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటాము. సేవకులకు ఆయన బోధిస్తాడు. అంటే బోధ ఎవరికి చెందినది? దేవునికే చెందినది. ఇప్పుడు మా సొంత బోధలు కాదు కదా బోధించేది. ఏ సేవకుడు సొంత బోధలు బోధించకూడదు. దేవుని చేత విన్న మాటలను ప్రజలకు ఏం చేయాలి? బోధించాలి. అంటే బోధకుడు ఎవరు? దేవుడే. ఏసే బోధకుడు. పరిశుద్ధాత్ముడు బోధకుడు. ఆయన బోధిస్తాడు. సమస్త విషయములను ఆయన మరి తెలియజేస్తాడు. కనుక బోధకుడు అనే పదము దేవునికే వాడాలి అని ప్రభు అంటున్నాడు. మీరు బోధకులని పిలువబడటయు కోరుదురు. మీకు చాలా ఇష్టం మీరు బోధకులని పిలువబడడం. అంటే వేషధారులైన పరిశీల శాస్త్రాలను గద్దిస్తూ, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మత్తయి సువార్త 23:7-8 ఉంది. దేవుడు తన జ్ఞానమంతా కూడా ఎవరికి ఇస్తాడని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా వినయ విధేయతలతో దేవుని అనుసరించే వారికి తన మనస్సును ఆయన ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మత్తయి సువార్త 11:25 వచనంలో, ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలునకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నా. అంటే గర్విష్ఠులకు, అహంకారులను, లేక ధనవంతులను, వారిని ఆయన లెక్క చేయడు. దేవుడు లెక్క చేయడు. మనుషులు లెక్క పెడతారు. వారు చాలా గొప్పవారని 2 చేతులు తీసి నమస్కారం పెడతారు. కానీ దేవుడు దీనులనే లక్ష్య పెడతాడట. దేవుని స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన మహోన్నతుడైనను దీనులను ఆయన ఏం చేస్తాడు? లక్ష్య పెడతాం. అబద్ధికులు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరంట. దే కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దోస్ ఆర్ వెరీ ప్రౌడ్, హాటీ. దే థింక్ దే ఆర్ వెరీ గ్రేట్. అటువంటి దేవుని సన్నిధిలో నిలవలేరు. వాళ్ళను అణిచేస్తాడు ఆయన. కానీ దీనులు, ఆయన మాట విని వణికేవారు, ఆయన మరి వారి మీద ఆయన దృష్టి ఉంటుందని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన జ్ఞానులకు, వివేకులకు తెలియజేయని మర్మాలు, కార్యాలు ఆయన పసిబిడ్డలాంటి హృదయం గల వారికి ఆయన మనస్సును తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. ఇంకా లూకా సువార్త 1:53 ఉంది. ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను ఆయన వట్టి చేతులతో పంపేస్తాడట. ధనవంతునికి వాని ధ్యేయమంతా, మనసంతా ధనం మీద ఉంటుంది, దేవుని మీద ఉండడు. పేదవాడు దేవుని వెతుకుతాడు. కాబట్టి ఆ పేద, బీద, దీనమైన మనస్సు గల వానికి దేవుడు తన మర్మములను బయలుపరుస్తాడు. కాబట్టి రబ్బీ అనే పదానికి బోధకుడు అని అర్థం. మరియా బోధకుడైన యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆ బోధంతా విన్నది. నీవు నేను కూడా యేసు ప్రభు పాదాల దగ్గర ఎంతసేపు మనం కూర్చుంటున్నాం? చాలా పనులు చేస్తాం. మనకు తీరికలేదు. అది సాతాను తంత్రం. అది నిన్ను యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చో వీలు లేనంతగా నిన్ను పనులు పెట్టిందంటే నీకు అది ఏ ఆశీర్వాదము ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోగలిగినంత సమయము నీకు తప్పకుండా అవసరం. ఎందుకంటే ఆయన బోధ నీవేం చేయాలి? వినాలి. ఉదయముననే నీకు నేను వినుబుద్ధి పుట్టిస్తాను, నీతో నేను మాట్లాడతాను. ఉదయమున నా కంఠస్వరము నువ్వు విందువుగాక. అంటే
ఎంతగా దేవుడు మరి ఆకాంక్షిస్తున్నాడు. తన హృదయంలో ఉన్న ఆలోచనలు, తన తలంపులను తన ప్రియ బిడ్డలకు అందించాలని దేవుడు ఎప్పుడు కూడా తహతహలాడతాడట. ఆదామవ్వలను సృజించిందే అందుకు. ఎందుకంటే వారితో దేవుడు అనుకున్నాడంట, నేను ఈ మానవులతో ఏం చేయాలి, సహవాసము చేయాలి. కానీ పాపంలో పడి దేవుని సహవాసాన్ని, దేవుని మహిమను వారు కోల్పోయినారు. కాబట్టి ఎప్పుడు కూడా నీవు ప్రభు పాదాల దగ్గర ఉండాలి, నేర్చుకోవాలి. పేతురు గురించి మనం ఆలోచిస్తే అసలు పేతురు ఏమన్నా పెద్ద డిగ్రీలు ఉన్నవాడా, లేక పెద్ద బైబిల్ కాలేజీలో చదువుకొని ఉత్తీర్ణుడైనాడా? ఏమీ లేదు. అతనికి అంత విద్య సంస్కృతి ఏది లేదు. కానీ యేసుతో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఆయన స్వభావం మనకు తెలుసు. అంత గట్టివాడు ఏం కాదు, హడావుడు ఎక్కువ, ఆందోళన ఎక్కువ, పిరికివాడని కొందరు అంటారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు. యేసు బోధలన్నీ విన్నవాడు, తిరిగి శక్తి పొందుకున్నాడు. అందుకే పేతురును మరి తక్కిన అపోస్తలను చూసినప్పుడు అక్కడున్నవారు ఏమంటున్నారంటే, వీళ్ళకి ఇంత సామర్థ్యం ఎక్కడి నుండి, వీరికి ఇంత చాతుర్యము, వాక్శక్తి ఎక్కడి నుండి? వీరు తప్పకుండా వారే. ఎవరంటే వీరు యేసుతో కూడా ఉండినవారు. అపోస్తలుల కార్యాలు 4:13 చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి. హల్లెలూయా. అంటే యేసుతో సహవాసం ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం. వీరు యేసుతో ఉన్నవారని అన్యులు చెప్తున్నారు. ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడిది? విద్య లేని పామరులు, వీళ్ళు సంస్కృతి లేదు, నాగరికత లేదు, ఇంత బాగా మాట్లాడుతున్నారేంటి, ఇంత జ్ఞానాన్ని పలుకుతున్నారేంటి? ఇది అసామాన్యమైన జ్ఞానం కదా, శక్తి, ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకు? వీరు తప్పకుండా ఎవరితో ఉండినవారు? యేసుతో ఉండినవారు, యేసు బోధలన్నీ విన్నవారు. హల్లెలూయా. అందుకే విశ్వాసులమైన మనము 24 గంటలు ఒక రోజులో దేవుడు మనకిస్తే ఒక్క గంట అయినా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం గడపాలి. తక్కిన 23 గంటలు నీ పనులు చేసుకుంటున్నావు. మరి నీకు మరి కుటుంబం ఉంటుంది, భార్య బిడ్డలు పోషించాలి, ఉద్యోగాలు ఉంటాయి, అటు ఇటు వెళ్తూ ఉంటావు. కానీ ఒక్క గంట, ఒక ప్రశస్తమైన ఒక 60 నిమిషాలు యేసు బోధకుడు మనకు, ఆయన రబ్బీ అని పిలుస్తుంది కదా. అవును, ఆయన ఒక్కడే బోధకుడు అట, ఇంకెవరిని పిలవద్దని అంటున్నాడు బోధకుడు అని. అంటే ఆయన అనంత జ్ఞానము కలవాడు. ఆయన జ్ఞానం ఎంత శ్రేష్టమైంది, ఆయన నోటి నుండి వచ్చే మాటలు ఎంత శ్రేష్టమైంది. అది వినటకు ఆయన పాదాల దగ్గర మరియ కూర్చున్నట్టు కూర్చొని వినాలి. ప్రార్థన చేసినప్పుడు మనం ఆయనతో మాట్లాడుతున్నాము, వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన సన్నిధి అంటారు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన సన్నిధితో నిన్నేం చేస్తాడు? నింపేస్తాడు. ఇక నువ్వు యూఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ ద డే. ఇక 23 గంటలు ఏదైనా ఎదుర్కోవడానికి నీకు శక్తి. అందుకే మొట్టమొదట నా దేవుడు అంటాడు కదా, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అది చెయ్యరు కాబట్టినే చాలా ఆందోళన, భయము, రోగాలు, ఇవి అవి అన్ని చెత్త చెదారంతో నింపబడతారు. ఆ ప్రశస్తమైన గడియ దేవునికి ఇస్తే ఆ దినమంతా ఆయన బోధ నిన్ను కాపాడుతుంది. బుద్ధి నిన్ను ఏం చేస్తుందట? కాపాడుతుందండి. వివేకము నీకు కాపుదలగా ఉంటుంది. కనుక యేసు ప్రభు నామము రబ్బీ అనగా బోధకుడు అని అర్థం. చూడండి, విద్య లేని పామరులు లోకాన్ని తలక్రిందులు చేసినారు. అపోస్తలుల కార్యములు అంట. మరి అపోస్తలులు అంటే వాళ్ళు ఏం పెద్ద హైలీ క్వాలిఫైడ్ బైబిల్ స్కాలర్స్ ఏం గారు. వాళ్ళ కొరకు ఒక గ్రంథం, 66 గ్రంథాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను, మళ్ళీ ఏంటి అపోస్తలుల కార్యములు. అంటే వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మరి యేసు యొక్క బోధలు నిండుగా వారు పొందుకొని వారు అందించిన సేవలు ప్రజలకు ఎంత గొప్పగా ఉంది. మరి అవన్నీ మీకు చాలా పర్యాయములు బోధించినాను. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది ఆత్మలు సంఘానికి చేర్చబడ్డారు. మరొక ప్రసంగం చేస్తే 5000 మంది ఆత్మలు మరి సంఘానికి చేర్చబడినారు. ఆయన నీడబడితే జనులు బాగవుతున్నారు. అంటే అట్టి అభిషేకం, అట్టి బోధ పొందుకున్నాడు అన్నమాట. అది అందరికి కూడా దేవుడు సమంగా ఇస్తాడు.
అడగాలి, పొందుకోవాలి. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు మెస్సయ్య అనే నామం విన్నారు. రెండవది ఏంటి? రబ్బీ, రబ్బోని అనే నామం. మూడవది 273వ నామం పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఎవరు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడు యేసుప్రభు. యేసుప్రభు అది మనమందరము భూలోకం నుండి పరలోకానికి వెళ్తాం, కానీ యేసుప్రభు ఏం చేసినాడు? పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఎవరి కొరకు వచ్చినాడు? మన కొరకు వచ్చినాడు. దేవుని స్తోత్రం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 మనకు తెలుసు. యేసు ప్రభు దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అంటే హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, ఆయన తగ్గించుకున్నాడు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చునే ప్రభు పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని క్రయధనంగా, అంటే విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించి మనల్ని మరణం నుండి విడిపించి నిత్య జీవానికి చేర్చడానికి ఆయన ఈ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని చేసినాడు. అంటే ఆయన నామము పరలోకము నుండి దిగివచ్చిన వాడు. కొందరు యుఎస్ రిటర్న్, ఫారెన్ రిటర్న్ అంటారు కదా, అంటే మేము అక్కడి నుండి ఇక్కడికి వచ్చినామని అర్థం. కానీ యేసు ప్రభువును మనమేమి కొలుస్తున్నాము? ప్రభువా, నువ్వు నా కొరకు ఈ దీన మరి పాపి కొరకు నీవు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి నా కొరకు నీవు ఈ భూమికి వచ్చినావు, దివి నుండి భూమికి వచ్చినావు. ఒకవేళ యేసు ప్రభువే రాకుంటే మనము ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉండేవారో ఊహించుకోండి. మీకు రక్షణ లేకుంటే ఎలా ఉంటుంది మీ జీవితాలు. కనుక పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అనే నామం అంటే మీకు అర్థం కావాలంటే మీరు ఇలా ఊహించుకోవాలి. ఒక పూరి గుడిసెలో మీరున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు మీ ఇంటికి మీ గుడిసెలోకి వచ్చినాడు అనుకోండి, పేరు పెట్టి నిన్ను పిలిచినాడు అనుకోండి, నేను నీతో ఉంటానంటే నీకు ఎట్లుంటుంది? అది ఊహించడానికి వీలు కాదు. అయ్యో, నేను ఏ పాటి వాడను, నేను దిక్కులేని దరిద్రుడను, దౌర్భాగ్యుడను, నీవేమో ప్రధానమంత్రివి, నువ్వు నా పూరి గుడిసెలోకి పిలిచావు, ఏమి చూసి నన్ను ఇంతగా నీవు ప్రేమించినావు. అలాగే మనం పాటలు పాడుకుంటాం, వాక్యం చెప్పి, ఏమి చూసి అయ్యా నన్ను ప్రేమించినావు, ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించినావు, ఏమి ఇచ్చి నా రుణమును నేను తీర్చగలను, అందుకో నా స్తుతులు, ఇంతకంటే నేనేమి ఇవ్వలేను నీకు, నా దీన హృదయం నీకు అర్పిస్తున్నాను, ఎందుకంటే నేను అయోగ్యుని, నువ్వు నాతో కూడా ఉండడానికి నాకు ఏ యోగ్యత లేదు, నన్ను వెతికి నా పూరి గుడిసెలోకి రావడానికి నాకు యోగ్యత లేదని అంటావు. అలాగే మనం అంటాం అన్నమాట. దినకరన్ గారు ఒక పాట పాడతాడు, వెదకి నేను పిలచిన కరమును చూడు, నీ చెయ్యి వేడువడెప్పుడు, వెదకి నేను పిలచిన కరమును చూడు, నీ చెయ్యి వేడువడెప్పుడు. నువ్వు వెతకలేదు ఆయనను, ఆయనే నిన్ను మిక్కటంగా ప్రేమించి వెదికి నిన్నేం చేసినాడు? చేర్చుకున్నాడు. అది గొప్ప కార్యం. అందుకే పరలోకము నుండి దిగి వచ్చినవాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎందుకు ఇంత ప్రేమించినాడు? మనం ఎవరినైనా ప్రేమించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఊరికి ఎవరిని ప్రేమిస్తాం? మనం మానవులం కదా, మనం దేవుళ్ళంగా. మన ప్రేమలన్నీ షరతుతో కూడి ఉంటాయి. అవర్ లవ్ ఈజ్ విత్ ఎ కండిషన్, ఎ క్లాజ్. ఏ షరతు లేకుండా బేషరతుగా ప్రేమించినాడంటే కేవలం యేసుప్రభువే ప్రేమించగలడు. కాబట్టి ఆయన సమస్త భాగ్యాన్ని వదిలిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే తండ్రి యొక్క అభీష్టం నెరవేర్చినాడు, చిత్తాన్ని నెరవేర్చినాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకాన్ని పంపించి వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడని
మరి అందుకే ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి వచ్చినాడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తానో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే దాని అర్థం సంఖ్యాకాండంలో ఉన్నది 21వ అధ్యాయంలో 7వ వచనంలో మీరు చూస్తారు. ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసినాము, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొని మరి అయ్యా, మరి మోషేకు విరోధంగా ఈ దేవునికి విరోధంగా ప్రజలు తిరుగుబాటు చేసి పాపం చేసినప్పుడు దేవుడు వారి మధ్యలో భయంకరమైన విష సర్పాలను పంపిస్తాడు. ఆ విష సర్పాలు కాటు చేత ఇశ్రాయేలు చనిపోతుంటే వారందరూ వచ్చి మోషే దగ్గర మొరపెడతారు, మేము విరోధంగా నీకు విరోధంగా దేవునికి విరోధంగా పాపం చేసినాం, అయ్యా మమ్మను క్షమించి దేవుని మా కొరకు వేడుకోమని మరి ప్రలాపిస్తున్నప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పమును చేసి మరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికాను. దేవుని స్తోత్రం. సంఖ్యాకాండం 21, 8, 9 వచనాల్లో ఉంది. అంటే దాని అర్థము ఈ విధంగానే మనుష్య కుమారుడు కూడా మరి సిలువలో ఎత్తబడినాడు. ఈ స్తంభం మీద ఈ మరి సర్పాన్ని మోషే ఎత్తినాడు. నిదానించి సర్పపు కాటు తిన్నవారంతా దాన్ని చూసినప్పుడు విషం వీరి నుండి తొలగిపోయినట్టు యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతున్నాడు. నీ కొరకు పాపగ్రాహి అయినాడు, శాపగ్రాహి అయినాడు. నీవు మరణించవలసిన స్థానంలో ఆయన నీ కొరకు మరణించినాడు. నువ్వు నిదానించి సిలువ తట్టు చూసినప్పుడు నీకు కూడా రక్షణ, విడుదల, స్వస్థత కలుగుతుందని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన వాడు యేసు ప్రభువును నిత్యం కూడా నిదానించి ఏం చేయాలి? చూడాలి. భూమి నుండి సర్పం ఎత్తబడినట్లు అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తానో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని యోహాను 3:14 ఉంది. అందుకే ప్రభువును చూసిన వారందరూ కూడా స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు, శక్తి పొందుకుంటారు, మరి విజయం పొందుకుంటారు. కీర్తనకారుడు అంటాడు కదా, ప్రవచనాత్మని అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. వారి ముఖములెన్నడూ లజ్జింపవు. నిన్న ఒక ప్రత్యేకమైన అనుభవం నాకు కలిగింది. నేను ప్రార్థన చేసి పడుకున్నాను. రాత్రి చాలా కార్యాలు దేవునికి చెప్పి పడుకున్నాను. పడుకోకముందే అంటే ప్రార్థనలోనే నేను అన్కాన్షియస్ అయిపోయాను. చాలా అలసిపోయినాను కాబట్టి ప్రార్థనలోనే ఇట్లా నిద్ర కమ్ముకొని వచ్చేసి పడిపోయినాను అక్కడే చాప మీద. అప్పుడు శబ్దం వింటున్నాను, నిన్ను ఎరుగని ప్రజలు నిన్ను సేవిస్తారంటే ఇది ఎక్కడ విన్నాను, మరి ఇంకా దొరకలేదు ఆ మాట, వెతకాలి, టైం లేకుండా. నిన్ను ఎరుగని ప్రజలు నిన్ను సేవిస్తారు. రెండో శబ్దం వింటున్నాను, అతడు ప్రార్థించుండగా అతని ముఖరూపము మారిందంటే, అబ్బా, ముఖరూపాన్ని మార్చేది ప్రార్థన శక్తి కదా అని నేను ఇలాగూ సబ్కాన్షియస్ మైండ్లో ఇట్లా దేవుని స్తుతిస్తున్నాను అన్నమాట. నా స్నేహితురాలు బ్యాంకులో నాతో పనిచేసిన ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది 2 వారాల క్రితం. చాలా అందగత్తి ఆమె. మరి ఆమె చాలా, మేమందా అనేది చాలా బ్యూటిఫుల్ లేడీ అని. కానీ అందం శాశ్వతము కాదు కదా. ఆమె మరి నేను సేవ ఆరంభించి 27 సంవత్సరాలకు వచ్చింది, మొన్న వచ్చింది ఆమె. ఎప్పుడు బిజీగా ఉంటారు, రావాలని ఉండి రాలేకపోయినాను. కానీ ఈసారి నేను వచ్చినాను, నువ్వు నాకు ప్రార్థన చేయాలన్నది. సరే ఆమెకు భోజనం పెట్టి మరి ఆమె నా దగ్గర వచ్చి మోకరించింది. మేమంతా కలీగ్స్ యాక్చువల్లీ. కానీ ఆమె నన్ను గుర్తించింది, దేవుని అభిషేకం నాలో ఉందని ఆమె గుర్తించింది కాబట్టి నా దగ్గరకు వచ్చి మోకరించి, నువ్వు నా తల మీద చేతులుంచి నాకు ప్రార్థన చేయి. దేని కొరకు ప్రార్థన చేయాలంటే చాలా కార్యాలు చెప్పింది. మళ్ళీ ఇంకొక కార్యం చెప్పింది, నా ముఖం మారిపోతుంది, ఎందుకో అర్థం అవుతలేదు. నువ్వు అవును నేనన్నా నీ ముఖం మారిపోతుంది ఏంటి, నేను మరి 25-30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేది, ఇప్పుడు ఏంటి ఆకారం మారుతుంది ఏంటి, ముఖం ఎందుకు చేంజ్ అవుతుంది? అవును, ముఖం అంతా చేంజ్ అవుతుంది, ఇక్కడ అంతా ఎక్కువ అయిపోతుందంట ఈ జా లైన్. అయ్యో, జా లైన్ ఎక్కువైతే బాగుండదు కదా, నాకు ఒక ప్రార్థన చేయండి. నేను వెంటనే నూనె
ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చినాను. నేను కూడా ఆమెను ముట్టి, అంటే ఎందుకు అట్లయితుంది, ఏదో సమ్ గ్రోత్ లాగా అనిపిస్తుంది, ఎముకనే పెరిగిపోతుందా ఏంటి అంటే, నేను అప్పుడు ఈ మాట చెప్పాలని నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, ప్రార్థన చేస్తే మన ముఖ రూపాన్ని ఏం చేస్తాడు ఆయన, మార్చేది, అందమైపోతాం అనమాట, సుందరంగా అయిపోతాం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ ముఖం బాగాలేదని చెప్పి నువ్వు విచారిస్తే ఇంకా అందవిహీనంగా అయిపోతుంది. కానీ నీకు ముఖం మీద కళ రావాలి, నీకు దేవుని సౌందర్యం రావాలంటే నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడు తప్పకుండా నీ ముఖం ప్రకాశిస్తుంది. ఎందుకు ముఖం కాంతివంతంగా అవుతుందంటే, నీ బాధ, బరువు, భీతి, భయం, ఆందోళన, నీ రోగం అంతా దేవునికి ఇచ్చేసిన, నీ బరువు అంతా ఆయన మీద వేస్తే మరి నువ్వు తేలికైపోతావు కదా. తప్పకుండా నీవు శక్తివంతునిగా అయిపోతావు. కాబట్టి మనము ఏ నామం ఇది, పరలోకము నుండి దిగి వచ్చినవాడు అంటే మనకు ఇలాగూ మనము దేవుని ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. ఆయన నిదానించి చూసినప్పుడు ఏ విధంగా మనము విడుదల పొందుకుంటున్నాము. మోషే అరణ్యంలో ఇత్తడి సర్పం నెత్తినప్పుడు సర్పపు కాటు తిన్న వారందరూ ఆ ఇత్తడి సర్పం తేరి చూసినప్పుడు వారికి విషము, హానికరమైన విషం వారి నుండి వదిలిపోయింది, వారు సజీవులైనారని వాక్యంలో ఉంది. అలాగే మరి యేసు ప్రభు కూడా పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు, సిలువలో ఎత్తబడినాడు. అంటే ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో ఏమైనాడు, వేలాడినాడు. విశ్వాసులమైన మనము ఆయన తట్టు నిదానించి తేరి ప్రతిరోజు చూడడం ద్వారా, మనం సంవత్సరానికి 40 రోజులు లేక 100 రోజులు పెడతాం కదా, ఏం ధ్యానములు అవి, సిలువ ధ్యానములు. సిలువను తేరి చూడాలి, అప్పుడు నీకు శక్తి లభిస్తుందని అర్థం. ఇంకో నామము, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడని 9వ కీర్తన 14వ వచనంలో ఉంది. సామ్స్ 9:14. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు. మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయి బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. మరణ ద్వారమున ప్రవేశించకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. మనము చాలాసార్లు వాక్యం ఎత్తిపట్టి ధ్యానించినాం. మరణం తప్పించడం ఎవరి వశం అన్నాం, దేవుడు. ఇన్ని మాటలు వింటారు, మరణం కొట్టివేసినాడు, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినాను కానీ దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదని అంటాం. నన్ను మరణం నుండి జీవంలోకి దాటిచ్చినాడు అంటాడు. మరణించవలసిన నన్ను, ప్రాణం గురించి కూడా నేను ఆశ విడుచుకున్నప్పుడు దేవుడు నన్ను తిరిగి బతికించినాడు అని అంటాం. అంటే కేవలం అక్షరార్థంగా మరణము కొట్టివేయడం కాకుండా నిత్య మరణం నుండి మనల్ని విడిపిస్తున్నాడని మనం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. నేను నిత్య మరణం నుండి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నీకు ఏమి ఇవ్వడానికి వచ్చినాడంటే నిత్య మరణానికి బదులుగా నీకు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన విశ్వాసం ఉంచువానికి నిత్య జీవము ఆయన అనుగ్రహిస్తాడు. సమస్యల్లో ఉండేవారు తల్లడిల్లిపోతారు, ఈ లోకరీతిగా ఉండేవారు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ యేసుప్రభు బిడ్డలమైన మనము ఆత్మహత్య తలంపులను మనము ఆయన నామంలో ప్రార్థన చేసి విజయం పొందుతున్నాం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వీ కాంకర్ డెత్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ ప్రాబ్లం వీ సర్మౌంట్ ఇట్ విత్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్. మనం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామంలో ప్రార్థన చేయడం ద్వారా, ఆయన చెప్పిన బోధలు వినడం ద్వారా, అవన్నీ స్మరించుకోవడం ద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి విజయం పొందుకోవడానికి మనం తర్బీదైన వారం అనమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు సమస్య రాగానే ఏదో గొయ్యో నుయ్యో తాడో పేడో అన్న వెతకకుండా దేవుని వెతుకుతున్నాము. దేవుని స్తోత్రం. ఈరోజు మీరందరూ ఎవరిని వెతుకువచ్చారు? దేవుని వెతుకుతున్నాం. తన దాసురాలైన మరి సిస్టర్ జాయ్ చిరణ్ గారి నోటి నుండి జీవపు మాటలు మేము ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్లో కూడా వింటూ ఉంటారు ఎంతోమంది. ఆశతో పని పక్కన పెట్టి కూడా ఏం మాటలు విందాం అంటే, జీవింపజేయు మాటలు దేవుంది. నిన్ను మరణం నుండి విడిపించేది, నిత్యనాశనం నుండి విడిపించేది, మరణ ద్వారమందు ప్రవేశించకుండా నిన్ను
ఉద్ధరించేది దేవుని నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు సాక్ష్యం చెప్తుంటారు కదా, నేను మరణము అంచుల వరకు వెళ్ళినాను, ఆయన దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు. అలా ఎన్నోసార్లు నా జీవితంలో జరిగింది. ఏ ఆశ లేకుండేది, అయిపోయిందేమో అనుకున్నాను. కానీ దేవుడు తన చిత్తము జరిగించడానికి ఆయుస్సు పొడిగించినాడు. దేవుని స్తోత్రం. మన ప్రాణమునకు ఆయుస్సునకు ఆయన మూలమై ఉన్న దేవుడు. అందుకే ప్రాణభయం మనకు అవసరం లేదు. ఆయన అందుకే శిష్యులకు యేసుప్రభు అంటాడు, మీరేం భయపడుతున్నారు, ఎందుకు చింతిస్తున్నారు? మీరేం చింతించకండి, మీరేం భయపడకండి. మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నా సెలవు లేకుండా రాలిపోదు. నేను మిమ్మల్ని భద్రంగా కాపాడుతాను. అంటే మీరు నా అరచేతిలో చిక్కబడి ఉన్నారు, నా సెలవు లేకుండా మీకు కీడు రాదు అని అర్థం. అంటే వీ హ్యావ్ సో గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. మన దినముల లెక్క ఆయన సంపూర్తి చేస్తాడు. మరణ ద్వారమున ప్రవేశింపకుండా మనల్ని ఉద్ధరించే దేవుడు. ఇప్పుడు ఎవరైనా మనల్ని ప్రాణం తీస్తామని భయపెట్టినా మనం వారికి భయపడకూడదు. ఎందుకంటే మన ప్రాణం వారి చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది అలా కదా. కొందరు భర్తలు భార్యలను బెదిరిస్తారు, ఇప్పుడు తీసేస్తాను నీ ప్రాణం. అప్పుడు భార్యలు అనాలి, నీ చేతిలో లేదయ్యా నా ప్రాణం, నా దేవుని చేతిలో ఉంది అనుకోవాలి. భయపడే అవసరం లేదు. ఇంకెవరన్నా వచ్చి మీకు అపాయం కలిగించాలన్నా, నీ ముందర నడుచు నీ దేవుడైనా యెహోవా. నేను అనుకుంటాను ఎప్పుడు, నా దగ్గరికి రావాలంటే మొదట ఎవరిని దాటుకొని రావాలా? దేవుని దాటుకొనే రావాలా. యెహోవా ఈరే, ఆయనే సమస్తము చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? మరణ ద్వారంలో ఇతరులు కూడా ప్రవేశించకుండా మనము దేవుడిచ్చిన ఈ సత్య సువార్తను ఇతరులకు అందించడానికి ఎప్పుడు మరి ఆతృతతోనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథం మీరు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 చూసినప్పుడు, జేమ్స్ 5th chapter 19 and 20, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవాలి. ఎంత పెద్ద మాట అండి ఇది. యాకోబు పత్రిక 5:19-20. ఎవడన్నా తప్పిపోయినాడు, ఎవడో పాపం చేస్తున్నాడు, మాకెందుకులే అని అనుకోవద్దట విశ్వాసి. ఆ తప్పు మార్గం నుండి వాడిని మళ్ళించాలట. వాడు సత్యం నుండి తొలగిపోయినాడు కాబట్టి నీ బాధ్యత వాని సత్యమునకు తిరిగి నువ్వేం చేయాలి? వాడిని మళ్ళించాలి. అప్పుడు ఆ పాపి ఇంకా పాపం చేయకుండా వాడు భద్రపరచబడతాడు. లేకుంటే వాడు ఇలాగే పాపం చేసుకొని వెళ్తే వాని అంతమేంటి? నాశనం, నరకం. కాబట్టి నరకం నుండి విడిపించాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనంలో ఒక మాట ఉందండి, అది కూడా చదువుదాం. యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ఇక్కడ కూడా అదే మాట మీరు చూస్తారు. 23వ వచనం, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈ నామం ఏంటి మనం ధ్యానించేది? మరణద్వారము నుండి రక్షించువాడు. అంటే విశ్వాసులు దేవుని సత్యాన్ని ఎరిగినవారు, యేసుప్రభు బోధలన్నీ హృదయంలో ఇమర్చుకున్నవారు, వారు ఎప్పుడు కూడా ఇతరుల మీద కనికరం ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు ఎవరైనా సందేహంతో ఉంటే వారిని చూసి మీరు కనికరపడాలి, కనికరం ఉంచుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధులైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనచ్చు భయంతో కొందరిని కరుణించుడి. కొందరు మిమ్మను శరీరేచ్ఛలకు ప్రేరేపిస్తారు, అది కూడా ముందే వార్నింగ్ ఇచ్చినాడు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మీరు ఏమాత్రము ఒప్పుకొనరు. కొందరు విధవరాలు స్త్రీల వెంబడి పడతారు పురుషులు. నీకు మొగడు లేడు కదా, నేనుంటా నీకు పక్కన. అయ్యో, ఎందుకు ఇటువంటి పిచ్చి మాటలు? పరిశుద్ధ గ్రంథము చదివి జ్ఞానం పొందుకున్నవారు ఎప్పుడు కూడా అలాంటి మాటలకు లొంగకూడదు. కొందరు యవన స్త్రీలు పడిపోతారు, పెండ్లైన స్త్రీలు పడిపోతారు. వారి అందము రావు ఎత్తు చూసి భర్త పట్ల వారు మరి అవిధేయత చూపుతూ, అంటే కట్టుకున్న భర్తను మర్చిపోయి పరపురుషులను ప్రేమించడం, లేక పురుషులు పరస్త్రీల వెంబడి వెళ్ళడం,
ఇది పాపమే కదా. అట్టి అపవిత్రతకు మీరు ఎప్పుడు కూడా లొంగకూడదంట, సహించుకోవాలంట అంటున్నాడు. నువ్వే ఇతరులను రక్షించాల్సిన పోయి నీవు పోయి శరీరేచ్ఛల్లో పడిపోతావా? అగ్ని నుండి లాగినట్టు కొందరిని రక్షించుండి. అగ్ని నుండి కాలుతుంది, ఒకరు అగ్నిలో ఉన్నారు, వెంటనే నీకేమి కలుగుతుంది? ఆ స్పందన ఎలా ఉంటుంది? పరిగెత్తుకొని పోయి వాళ్ళను లాగాలనిపిస్తుంది. చూసుకుంటైతే ఉండవు కదా, పర్వాలేదులే అగ్ని ఇప్పుడు నేనేం చేయాలి, నాకు పోదాం వీలు కాదు కాలిపోని అని అనుకోం. మనం ఏదో చేస్తాం, వీ డూ సంథింగ్ దట్ ద పర్సన్ షుడ్ బి రెస్క్యూడ్. అలాగే రక్షణ లేని వారిని చూసినప్పుడు వారు అగ్నిగంధకములో పడిపోతారేమో అని చెప్పి నీకు అంత ఆత్మల భారం ఉండాలి. అగ్ని నుండి లాగినట్టు వారిని మీరు లాగివేయాలి. ఎందుకంటే అధిక పాపం చేసి ఇంకా ద్రోహులై వారు నిత్య నరకంలో అగ్నిగంధకంలో పడిపోతారు. కాబట్టి అగ్ని నుండి లాగినట్టే లాగాలట. మరి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనద్దు, దాన్ని అసహించుకోవాలి. భయంతో కొందరిని కరుణించాలి. అంటే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఇలాంటివన్నీ ఎదుర్కొంటారు, కానీ వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు ప్రభు. అందుకే అన్నాడు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవానికి పాత్రుడు. అందుకే మరణానికి భయపడేవాడు వాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? మరి సిలువ యందు ఆ మరణము మృంగివేయబడింది, కాంకర్డ్ డెత్. అందుకే ఈ మరణం అంటే పాటలు పాడతారు క్రైస్తవులు. చుట్టుముట్టిన వారు అంటారు, వీరు మతి చెడిన వాళ్ళు, ఇంట్లో మరణం అయితే ఎవరైనా పాటలు పాడతారా? క్రైస్తవులే పాడతారు. అట్లా క్రైస్తవులు ఎందుకు పాడతారు పాట? ఈ ఆత్మ ఈ శరీరాన్ని మట్టి దేహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయిందని నమ్ముతాం మనం? దేవుని దగ్గర పోయింది. ఫ్లైట్ వచ్చింది, ఫ్లైట్ ఎక్కినాడు, పాస్పోర్ట్ వీసా అంతా రెడీ అయిపోయింది, వెళ్ళిపోయినాడు. పరలోకానికంటే ఏడుస్తామా? ఇప్పుడు నేను అమెరికా పోవాలి, పోతే మీరేమేస్తారు? అమ్మగారు సురక్షితంగా కాపాడండి, అమ్మగారు వెళ్ళాలి, దేవుని వాక్యం అందించాలి, అంతటా ప్రతి చోట దేవుని వాక్యం వెదజల్లి తిరిగి రావాలని మీరు కోరుతారు. కానీ ఏమి గుండె బాదుకొనైతే ఏడవరు కదా, సంతోషమే అన్నమాట. అలాగే పరలోకానికి వెళ్ళిపోయినారు, దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళిపోయినారు, నిత్యరాజ్యంలో నిత్య జీవం పొందుకున్నారు. ఈ పార్థిక దేహం లేక ఈ వట్టి మట్టి దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి అసలైన ఆత్మ వెళ్ళిపోయింది కదా దేవుని సన్నిధిలో ఉండడానికి, దానికి ఏడవడం ఎందుకు? అందుకే రాత్రంతా ఏం చేస్తారు? భజన. ఎందుకు భయపడుతున్నారు మీరు? భయం అయిపోయిందా మరణం అంటే మనకు? అందుకే పౌలు ఎంత పెద్ద మాట అంటాడు, నేను బ్రతికినా ప్రభు సేవ చేస్తాను, చనిపోతే నాకు లాభం, అది నాకు లాభం అంటున్నాడు. చచ్చిపోతే లాభం అని ఎవరన్నారంటే పౌలు అన్నాడు. చచ్చిపోతే లాభం అని మరి భక్తుడైన పౌలు అంటున్నాడు. ఫర్ మీ ఇస్ టు లివ్ ఫర్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గ్రేట్ గెయిన్. ఇట్స్ ఎ గెయిన్ ఫర్ మీ ఇఫ్ ఐ డై, బికాస్ ఐ విల్ బి గోయింగ్ టు మై ఇటర్నల్ హోమ్. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని నామములు ధ్యానించినాం? వెరీ గుడ్, చెప్పండి. మెస్సయ్య, రబ్బీ, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, మరణద్వారము ప్రవేశింపకుండా నన్ను రక్షించేవాడు. వెరీ గుడ్. 275వ నామం ఆశ్చర్యకరుడు. మనకు తెలిసి యేసు పుట్టక ముందు కొన్ని నామాలు ఏషియా ప్రవక్త ప్రవచిస్తాడు కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆశ్చర్యకరుడు అనే గొప్ప నామము అది ఏషియా 9:6లో ఉంది. అంటే చాలా ఆశ్చర్యం, ఆయన సంగతులంతా ఆశ్చర్యం. నేను ఎప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపడతాను, నిజంగా నీ పేరు ఆశ్చర్యకరుడయ్యా, నన్ను మార్చినావంటే నీవు నిజంగా ఆశ్చర్యకరుడు. నేను దేవుని వాక్యం ప్రకటిస్తున్నట్టే అదొక ఆశ్చర్యం, నేను దైవ కార్యాలు చేస్తున్నట్టే అదొక ఆశ్చర్యం. మీ గురించి మీరు ఆలోచించుకోండి, ఇక్కడ మీరున్నారంటే ఆశ్చర్యమే. అంటే ఎవ్రీథింగ్ ఇస్ సో వండర్ఫుల్ రిలేటింగ్ టు జీసస్. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలడని 72వ కీర్తన 18వ వచనంలో ఉంది. 136వ కీర్తన 4వ వచనంలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేయగలడు. అంటే ఒక వ్యక్తిని చూసి మనము అనుకుంటాం. ఆనాడు సౌలును చూసి అందరు అనుకున్నారు, వీడు
మారడం చాలా అసాధ్యం. అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందడం, ఒక నూతన సృష్టిగా మారడం అంటే అసాధ్యమని మనం ముందే చెప్పుకుంటాం అనమాట. లేదు లేదు, ఎవరు మారినా వారు మారరు. నా గురించి అట్నే అన్నారు, ఈ లోకంలో ఎవరైనా మారుతారు కానీ ఇవి మారదన్నారు. కానీ ఇప్పుడు నన్ను మార్చే, ఇతరులను కూడా మార్చే వ్యక్తిగా మార్చేసినాడు. అదే ఆశ్చర్యకరుడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే హిజ్ నేమ్ ఇస్ కాల్డ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో నీ విశ్వాసాన్ని నీ వదులుకోకూడదు. ఏదైనా అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో ఉంటే కూడా నీవు అట్టి వాటి కొరకు ప్రార్థన చేయడం మానకూడదు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చూపుతాడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన ఏదైనా ఎంతైనా చేయగలడని నమ్మకం, గట్టి నమ్మకం నీకు ఉండాలి. ఎందుకంటే ఈజ్ కాల్డ్ వండర్ఫుల్. మరి ఆశ్చర్యకరుడనే నామం మనం ధ్యానించినాం. 5 నామములతో ఈరోజు ఈ కార్యాన్ని ముగిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ఎన్ని నామములో నీకు ఎన్నతరమో నాకు, ఎన్ని నామములో నీకు ఎన్నతరమో నాకు, అతి ఉన్నతమైన నామము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఎన్నెన్ని నామాలతో నిన్ను కొలిసినా తక్కువేనాయనా. మా నాలుక చాలదు, వేల వేల నాలుకలతో నిన్ను కొనియాడినా. ఎన్నెన్నో నామాలు నీకుంది, ఎన్నెన్నో గుణగణాలు ఉన్నాయి, వివరించడానికి మాకు తరం కాదు. ప్రభువా, ఈరోజు ఒక 5 నామములు ధ్యానించినాం. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు, ఆన్లైన్ ద్వారా విన్నవారు, ప్రభువా, మరి అన్ని నామముల కంటే పై నామము గలవాడవు నీవు నైనా. నీకు వేల కొలది నామములు, బిరుదులు నైనా, గుణగణాలు ఉన్నవి ప్రభువా. అవి మేము ధ్యానించడం ద్వారా మాకు ఎంత శక్తి లభిస్తుంది, స్వస్థత లభిస్తుంది, విడుదల లభిస్తుంది, భయము పారద్రోలిపోతుంది, మాకు విజయం కలుగుతుంది. మా ప్రాణానికి, భునికి మాకు శక్తి సామర్థ్యాలు ఇచ్చే నీ గొప్ప నామముల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం విన్న బిడ్డలు మీ దయగల హస్తం వారి తల మీద ఉంచి వారిని ఆశీర్వదించి దీవించమని, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘంలో చేపట్టే ప్రతి కార్యాన్ని మీరు దీవించమని, విన్న ప్రజలను కూడా మీరు ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా,
కొరకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ